అన్నీ ఉన్న అల్లు నోట్లో శనన్నట్టు తయారైంది ఇండియన్ సీనియర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ పరిస్థితి. ఫార్మాట్తో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రన్స్ కుప్పలు తెప్పలు రన్స్ చేశాడు శ్రేయస్ అయ్యర్. కానీ ఇండియాలో చోటు మాత్రం గ్యారంటీ లేదు. ఇండియాలో పర్మనెంట్ స్పాట్ ఒక కేఎల్ రాహుల్ పర్మనెంట్గా ఉన్నట్టు, ఒక జస్ప్రీత్ బుమ్రా పర్మనెంట్గా ఉన్నట్టు, ఆర్ ఒక శుభ్మాన్ గిల్ పర్మనెంట్గా ఉన్నట్టు శ్రేయస్ అయ్యర్ ఎందుకో పర్మనెంట్ స్థానాన్ని సంపాదించుకోలేకపోతున్నాడు. ఇలాగే ఫ్యూచర్ రోహిత్ శర్మ, ఫ్యూచర్ విరాట్ కోహ్లీ అంటూ చాలా హైప్ ఇచ్చారు శ్రేయస్ అయ్యర్కి. ఆ హైప్కి ఫీల్డ్లో తన బ్యాట్తో మాత్రం బలంగానే సమాధానం చెప్పాడు. కానీ ఎందుకో సెలెక్టర్లను ఇంప్రెస్ చేయడంలో మాత్రం శ్రేయస్ అయ్యర్ చతికిన పడుతూనే వచ్చాడు. మొన్న అజిత్ అగర్కర్ ఆసియా కప్ టీమ్ సెలెక్షన్లో అన్న మాటలు కూడా శ్రేయస్ అయ్యర్ యొక్క యాటిట్యూడ్ని బేస్ చేసుకొని అన్నట్టే ఉంది, కానీ అతని కాంట్రిబ్యూషన్స్ని బేస్ చేసుకొని అన్నట్టు లేదు. అజిత్ అగర్కర్ అన్న మాటలు ఒకసారి మనం తిరిగి చూసుకున్నట్లయితే, శ్రేయస్ అయ్యర్ చేసిన తప్పేం లేదు, అలా అని మేం చేసిన తప్పేమీ లేదు, అతను ఎందుకు లేడో ఎవరికీ తెలీదు అన్నట్టు అజిత్ అగర్కర్ ఒక విచిత్రమైన కామెంట్ చేశాడు. ఈ కామెంట్పై శ్రేయస్ అయ్యర్ ఏం రియాక్ట్ అవ్వలేదు. కానీ బట్ ఈ కామెంట్ని ఒకసారి డైసెక్ట్ చేసినట్లయితే దెర్ ఈస్ అ లాట్ గోయింగ్ బిహైండ్ ద సీన్స్ అనిపిస్తుంది విత్ శ్రేయస్ అయ్యర్. దానికి కారణం శ్రేయస్ అయ్యర్ 2024లో కేకేఆర్ని గెలిపించి శ్రేయస్ అయ్యర్ బయటికి రావడం, దానికి కారణం నాకు రావాల్సిన క్రెడిట్ రాలేదు అని పబ్లిక్గా చెప్పడమే అని ఎంతో కొంత కన్ఫర్మేషన్ అందరికీ వచ్చేసింది. ఎందుకంటే టీమిండియాకి ఇప్పుడున్న కోచ్ గౌతమ్ గంభీర్ అప్పుడు కేకేఆర్కి మెంటర్గా చేశాడు కాబట్టి ఎక్కడో ఆ ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వలేదు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, సరిగ్గా ఏషియా కప్ నుంచి శ్రేయస్ అయ్యర్ని ఎక్స్క్లూడ్ చేసిన 2 రోజులకి బీసీసీఐ నుంచి ఒక రూమర్ స్టార్ట్ అయింది. దట్ ఈస్ ఫ్యూచర్ ఓడిఐ కెప్టెన్గా మేము శ్రేయస్ అయ్యర్నే చూస్తున్నాము అని బీసీసీఐ వర్గాల నుంచి వచ్చిన ఒక పుకారు. అది చాలా ఇట్స్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్. దాన్ని ఇమ్మీడియట్గా కొట్టిపాడేస్తూ శ్రేయస్ అయ్యర్ కాదు, మా ఫ్యూచర్ ప్లాన్స్లో అయ్యర్కి క్యాప్టెన్సీ ఇచ్చే సమస్యే లేదు, ఒక బీసీసీఐ ఆఫీషియల్ మీడియాకి చెప్పడం జరిగింది. అసలు ఇంతకీ శ్రేయస్ అయ్యర్ ఏమి చేస్తే హీ విల్ గెట్ బ్యాక్ టు ద ఇండియన్ టీమ్ కన్సిస్టెంట్లీ? దీనిపై మనోజ్ తివారీ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. మనోజ్ తివారీ ఈజ్ ఫార్మర్ ఇండియన్ ప్లేయర్ అండ్ హీ హస్ ప్లేడ్ విత్ కేకేఆర్ అండ్ ఆల్సో విత్ గౌతమ్ గంభీర్. గౌతమ్ గంభీర్పై చాలా ఘాటుగానే స్పందిస్తూ గౌతమ్ గంభీర్ ఒక హిపోక్రెట్ అని కూడా మనోజ్ తివారీ చెప్పాడు. ఇది పక్కన పెడితే శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడుతూ, శ్రేయస్ అయ్యర్ ఈజ్ ద ఫ్యూచర్ ఓడిఐ క్యాప్టెన్, ఇది ఎప్పటికైనా జరగాల్సిందే, కానీ ఎంతో కొంత రెసిస్టెన్స్ వస్తుంది. ఎందుకంటే శుభ్మన్ గిల్కి గౌతమ్ గంభీర్ సపోర్ట్ ఉంది అండ్ గంభీర్ ఒక మనిషిని నమ్మితే ఆ మనిషి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అని మనోజ్ తివారీ ఇండైరెక్ట్గానే స్పష్టం చేశాడు. సో శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు కాకపోయినా ఒక 2 ఏళ్ల తర్వాత అన్నా ఇండియాకి ఓడిఐ క్యాప్టెన్ అవుతాడేమో, బట్ ఎంతో కొంత ఫైట్ అయితే ఉంటుంది బిట్వీన్ గిల్ అండ్ శ్రేయస్ అయ్యర్ అనేది మనోజ్ తివారీ వాదన. అంతేకాకుండా మనోజ్ తివారీ గిల్ పిఆర్పై అండ్ గంభీర్ పిఆర్పై ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ విచ్ ఈస్ ఆఫ్టర్ కేకేఆర్ వన్ ద 2024 ఐపీఎల్ టోర్నమెంట్, శ్రేయస్ అయ్యర్ని పక్కన పెడుతూ ఎయిదర్ గంభీర్కి హైప్ ఇచ్చే ప్రయత్నం చేశారు అండ్ ద సేమ్ థింగ్ ఇఫ్ గిల్ హ్యాడ్ డన్ ఇట్, ఇఫ్ గిల్ క్యాప్టెన్సీలో ఒక ఐపీఎల్ టోర్నమెంట్ కొట్టి ఉండింటే మాత్రం ఏ కోచ్ అయినా ఏ మెంటర్ అయినా పక్కన పెట్టి గిల్కే హైప్ ఇచ్చేవాళ్ళు. ఇది మీరు గమనించాల్సిన విషయం. శ్రేయస్ అయ్యర్కి పిఆర్ ఉందా లేదా అని మనోజ్ తివారీ స్పష్టం చేయకపోయినా వాళ్ళ పిఆర్ ఆపోజిట్ సైడ్ పిఆర్ బలంగా వర్క్ అయింది కాబట్టే శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడు అనేది మనోజ్ తివారీ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్లో ఎంతో కొంత నిజం లేకపోలేదు, కానీ శ్రేయస్ అయ్యర్కి ఉన్న టాలెంట్కి ఖచ్చితంగా హీ విల్ వన్ డే బికమ్ ద లిమిటెడ్ ఫార్మాట్ క్యాప్టెన్ ఫర్ టీమ్ ఇండియా అనేదైతే ఎంతో కొంత క్లారిటీ అయితే ఉంది మనకి. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. అంతా గంభీరుడి చేతిలోనే ఉంది.